రోడ్లపై వరి ధాన్యం పోస్తే కేసులు నమోదు చేస్తామని ఏసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ రోడ్లపై వరి ధాన్యం ఆరబెట్టడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. నిన్న శనిగరం గ్రామ శివారులో రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణం రోడ్డుపై వరి ధాన్యం పోయడమేనని, దీనివల్ల 3 యువకులు ప్రాణాలు కోల్పోయారని, మరో 2 తీవ్రంగా గాయపడ్డారని ఆయన చెప్పారు. హుజూరాబాద్ పర్కాల్ హుజూరాబాద్ ప్రధాన రహదారులపై రైతులు పోసిన వరి ధాన్యాన్ని తొందరగా తీసివేయాలని, లేదంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. మండలంలోని పలు గ్రామాల వరి కల్లాల వద్దకు వెళ్లి ఏసీపీ శ్రీనివాస్ రైతులకు అవగాహన కల్పించారు. రైతులు తమ పొలాల వద్దే వరి ధాన్యం ఆరబెట్టుకోవాలని కోరారు. ఇక లేని పక్షంలో కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోడ్ల మీద పోసినటువంటి ఈ రైతులు ఆరబెట్టుకున్నటువంటి ధాన్యం ఒడ్లు అడ్డంగా ఉండటం వల్ల అదుపు తప్పి ఎదురుగా వచ్చినటువంటి లారీకి గుద్దడం వల్ల అక్కడక్కడ స్పాట్లో మరి 3 యువకులు, ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు చనిపోవడం జరిగింది. తర్వాత హాస్పిటల్లో కూడా ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. ఇంకా మిగతా 2 వ్యక్తులు గాయపడడం జరిగింది. దీని మీద మేము పోలీసు పరంగా కూడా కేసు కూడా నమోదు చేయడం జరిగింది ఆ రైతు మీద. ముఖ్యంగా ఈ ఈ ఈ యొక్క ప్రాంతంలో మన ఉప్పల్ నుంచి కమలాపూర్, ఈ ప్రాంతంలో హుజూరాబాద్ నుంచి పరకాల ఉన్నటువంటి రోడ్ల మీద మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు వడ్లను, ధాన్యాన్ని ఆరబెట్టడం జరుగుతూ ఉంది. వాళ్ళకి మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, దీనివల్ల ప్రమాదాలకి గురవుతున్నాయి. రేపు మీ కొడుకులు కూడా వేరే గ్రామం పోతూ చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరందరూ కూడా సెల్ఫ్ డిసిప్లిన్గా ఉండాలి. మీరు స్వయం నియంత్రణ చేసుకోవాలి. లేకపోతే రేపటి నుంచి మేము ఈ కేసులు పెడతామనేది పత్రికాముఖంగా మేము తెలియజేస్తాము. మరి రోడ్ల మీద పోసినటువంటి ఈ రైతులు